హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా దొండకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ పెట్టుకోవాలండి. నేను ఈరోజు దొండకాయని ఆయిల్ ఫ్రై చేయబోతున్నాను. ఆయిల్ ఫ్రైలో హెల్త్కి మంచిది కాదని తెలుసండి, కాకపోతే అప్పుడప్పుడు తినచ్చు కదా. ఆయిల్ వేడెక్కాక ఇలా దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా బాగా వేయించుకోవాలండి. ఇలాగే మిగతా ముక్కలు వేయించుకోవాలి. కొద్దిగా కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన కొబ్బరిని బెల్లం వేసుకొని ఇలా తినాలండి. కొబ్బరి బెల్లం కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇవి కూడా ఏవైనా ముక్కలు వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలో ఆయిల్ తీసేసి తిరగమాత పెట్టుకుందామండి. చాలా కొద్దిగా ఆయిల్ ఉంచుకొని దానిలో తిరగమాత దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. దొండకాయ ఇలా వేగిపోయిన దొండకాయ ముక్కల్లో కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో పసుపు, ఉప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయ కారం వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర,
ఇంతేనండి దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి కర్రీ. మీకు కారం చాలకపోతే కొద్దిగా పొడి కారం మళ్ళీ వేసుకోవచ్చండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి మాకు ఎల్లుల్లిపాయ కారంతోనే కారం సరిపోతుంది. చాలని వాళ్ళు కొద్దిగా కారం వేసుకోండి. దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా లంచ్ మెను వేడివేడి అన్నం, బంగాళదుంప టమాటా కర్రీ, దొండకాయ కొబ్బరి ఫ్రై, నెయ్యి, పెరుగు, మ్యాంగోస్. ఇంతేనండి ఈరోజు లంచ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.